తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా తన పాటలతో మ్యూజిక్ తో ఇప్పటికీ నెంబర్ 1 గా కొనసాగుతున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా విజయ్, సూర్య, అజిత్, కమల్ హాసన్ వంటి పెద్ద పెద్ద స్టార్ సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేసి అక్కడ కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. దేవి కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా లిరిక్ రైటర్ గా, సింగర్ గా చేస్తూ ప్రమోషనల్ సాంగ్స్ లో మరియు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశాడు. అలాగే పూర్తి స్థాయిలో ఒక సినిమాలో నటించాలి అని కూడా దేవి చాలా సార్లు అనుకున్నాడు. అయితే అది ఇప్పుడు నిజమవబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ త్వరలోనే హీరోగా ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అయితే దేవి నిజంగానే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అయితే ఏ సినిమాకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు? ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ ని ఇండస్ట్రీ ఎందుకు దూరం పెడుతోంది? పుష్ప 2 విషయంలో ప్రొడ్యూసర్ తో దేవి ఎందుకు గొడవపడ్డాడు? ఇక దేవి మ్యూజిక్ డైరెక్షన్ ఆపేస్తున్నాడా అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. తనదైన మ్యూజిక్ తో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ అతి త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటికే పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన దేవి ఎప్పుడో సినిమా హీరోగా అవ్వాలి అనుకున్నాడు. ఆ విధంగా ట్రై కూడా చేశాడు. దాంతో దేవిశ్రీ ప్రసాద్ అంటే ఎంతో ఇష్టమున్న డైరెక్టర్ సుకుమార్ దేవి కోసం ఒక కథ రాసుకుని సినిమా తీయడానికి చాలా ట్రై చేశారు. కానీ అది కొన్ని కారణాల వల్ల సుకుమార్ దేవితో తీయలేకపోయారు. కానీ ఆ తర్వాత ఆయన అదే సినిమాను నాగ చైతన్య, తమన్నాలతో తీయగా అది సూపర్ హిట్ అయింది. ఆ సినిమాని 100% లవ్. ఇక ఆ తర్వాత మరోసారి దేవి హీరోగా చేయాలని ట్రై చేయలేదు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా పుష్పతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడు. దాంతో హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తూ దేవి బిజీగా ఉండగా పుష్ప 2 సినిమా విషయంలో ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కి దేవితో ఒక చిన్న గొడవ జరిగింది. దేవి మ్యూజిక్ విషయంలో డిలే చేస్తూ సినిమా రిలీజ్ ని ఇబ్బంది పెడుతున్నాడని ప్రొడ్యూసర్స్ ఆరోపిస్తూ పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం శామ్ సిఎస్ అనే తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ తో కొంత వర్క్ చేయించారు. దాంతో ఈ విషయంగా మూవీ ప్రెస్ మీట్ లో దేవి ఆ సినిమా ప్రొడ్యూసర్ పై కొంత అసహనం వ్యక్తం చేశాడు. అయితే పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తండేల్, కుబేరా, జూనియర్ అని కేవలం 3 సినిమాలు మాత్రమే చేసి ఇప్పుడు 1-6 సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న పెద్ద సినిమాకి మొదట దేవినే మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఆ సినిమాకి మైత్రి వాళ్ళు ప్రొడ్యూసర్స్ అవ్వడంతో దేవి ఆ సినిమా చేయలేదు. ఇక అదంతా పక్కన పెడితే బలగం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన జబర్దస్త్ వేణు తన నెక్స్ట్ మూవీ కోసం ఎల్లమ్మ అనే కథ రాసుకుని నానిని హీరోగా ఒప్పించాడు. అయితే నానికున్న వరుస కమిట్మెంట్స్ వల్ల అతను ఆ సినిమా చేయలేనని చెప్పగా వేణు ఆ కథను నితిన్ కి చెప్పి ఒప్పించాడు. కానీ నితిన్ రీసెంట్ మూవీ తమ్ముడు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవడంతో ఎల్లమ్మ సినిమా నితిన్ తో చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేదు. దాంతో వేణు శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ అని చాలా మంది దగ్గర తిరిగాడు. వాళ్ళంతా కూడా 4-5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో వేణు దిల్ రాజు ద్వారా దేవిశ్రీ ప్రసాద్ ని కలిసి దేవికి ఎల్లమ్మ కథ చెప్పాడు. ఇక ఆ స్టోరీ దేవికి బాగా నచ్చడంతో అలాంటి సినిమా అయితేనే హీరోగా తన లాంచింగ్ కి ఓకే చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాలైతే చెప్తున్నాయి. ఇక ఇదే నిజమైతే తమిళ్లో విజయ్ ఆంటోనీ లాగా మన తెలుగు నుండి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వచ్చినట్లే అవుతుంది. ఇక ఒకసారి దేవిశ్రీ ప్రసాద్ గురించి చూసుకుంటే ఇతని పూర్తి పేరు గంధం దేవిశ్రీ ప్రసాద్. ఇతను 1979 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ లోని వెదురుపాకలో జన్మించాడు. దేవి తండ్రి జి సత్యమూర్తి గారు కాగా ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్క్రీన్ రైటర్ గా పనిచేసి ఖైదీ నంబర్ 786, పెదరాయుడు, నారీ నారీ, నడుమ మురారి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి రైటర్ గా పనిచేశారు. ఇక దేవిశ్రీ తన స్కూలింగ్ ని చెన్నైలోని సార్ ఎం వెంకట్ సుబ్బారావు పాఠశాలలో కంప్లీట్ చేయగా అతనికి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దాంతో అతను చెన్నైలోనే మండలిన్ శ్రీనివాస్ దగ్గర మండలిన్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కలలు కంటూ ఉండేవాడు. దాంతో తన టాలెంట్ ని అందరికీ చూపించాలని 1966లోనే ఎస్పి చరణ్ తో ఒక ఆల్బమ్ సాంగ్ ని పని చేయడం ద్వారా తన ఇంటో దేవిశ్రీ నిరూపించుకున్నాడు. ఇక ఆ టైంలోనే అప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు, కోడి రామకృష్ణ, గరితి కలిసి దేవి అనే సినిమా చేస్తూ ఉండగా ఆ సినిమా మ్యూజిక్ విషయంలో ఇళయరాజా గారిని కలవడం కోసం ఆయన చెన్నై వచ్చారు. అయితే ఇళయరాజా గారి కండిషన్స్ అండ్ రెమ్యునరేషన్ వ్యవహారాలు నచ్చిన రాజుగారు తనకి మంచి స్నేహితుడైన సత్యమూర్తి గారింటికి వచ్చారు. ఇక అప్పుడే దేవి తన రూమ్ లో ఏదో మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉండగా అది ఎంఎస్ రాజు గారు విని దేవికి సరదాగా
గా తాము తీయబోయే సినిమాల్లోని ఒక సీన్ చెప్పి సాంగ్ కంపోజ్ చేయమని చెప్పారు. దాంతో 2 రోజుల్లో దేవి ఒక సాంగ్ ని కంపోజ్ చేయగా అది విన్న ఎంఎస్ రాజు గారు చాలా ఇంప్రెస్ అయిపోయి మేం తీసే సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేశారు. దాంతో దేవిశ్రీ మరియు ఆయన తండ్రి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఆ తర్వాత దేవి కంపోజ్ చేసిన సాంగ్స్ కోడి రామకృష్ణ గారికి కూడా నచ్చడంతో దేవిశ్రీ ప్రసాద్ తన 19 ఏళ్లకే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక 1999లో రిలీజ్ అయిన ఈ దేవి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా మ్యూజికల్ గా కూడా బ్లాక్ బస్టర్ అయింది. దాంతో ఆ మూవీ తర్వాత దేవి మళ్ళీ కోడి రామకృష్ణ గారితోనే 2001లో నవ్వుతూ బతకాలరా అనే మూవీ చేశాడు. ఆ తర్వాత శ్రీను వైట్లతో ఆనందం, సొంతం సినిమాలు ఉదయ్ కిరణ్ తో కలుసుకోవాలని సినిమాలు చేయడంతో దేవిశ్రీ ప్రసాద్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత కృష్ణవంశీతో చేసిన ఖడ్గం, నాగార్జునతో చేసిన మన్మధుడు సినిమాలతో దేవిశ్రీ ప్రసాద్ తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వర్షం, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, పౌర్ణమి, జల్సా, కరెంట్, ఆర్య 2, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, నాన్నకి ప్రేమతో, పుష్ప అని ఎన్నో తెలుగు సూపర్ హిట్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన దేవి తమిళ్లో కూడా బద్రి, సచిన్, సామి, మల్లన్న, సింగం, మన్మథన్, అంబు, వీరం, కంగువా అని అక్కడ కూడా ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి అక్కడ కూడా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక కన్నడలో కూడా సంగమ అనే ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసి దేవి హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చి సల్మాన్ ఖాన్ తో జై హూ, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, రణ్వీర్ సింగ్ తో సర్కస్, అజయ్ దేవగన్ తో దృశ్యం 2 సినిమాలు చేసి మొత్తం మీద ఇప్పటివరకు 130కి పైగా సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే దేవిశ్రీకి ఒక మూవీ ఫంక్షన్ లో చార్మిని కలవగా అక్కడ వాళ్ళిద్దరికి మంచి పరిచయం పెరిగి అప్పటి నుండి ఇద్దరు కలిసి తిరుగుతూ కొంతకాలం డేటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళగా అదే టైంలో చార్మికి పూరి జగన్నాథ్ పరిచయం అయి ఇద్దరు చాలా త్వరగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ తర్వాత చార్మి దేవిని కలవడం తగ్గించేసి పూరితో క్లోజ్ గా ఉండడంతో దేవి ఆమెకి బ్రేకప్ చెప్పేశాడు. ఇక ఆ తర్వాత అత్తారింటికి దారి సినిమా షూటింగ్ టైంలో దేవిశ్రీ ప్రసాద్ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయిన ప్రణీతను కలవగా ఆ తర్వాత వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి దేవి ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది కూడా జరగలేదు. రంగస్థలం టైంలో దేవి పేరు పూజిత పొన్నాడ అనే హీరోయిన్ తో కూడా వినబడింది. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి గురించి న్యూస్ ఏం రాలేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే 45 ఏళ్ల వయసు దాటిన దేవిశ్రీ ఇంకా బ్యాచిలర్ గానే ఉండగా ఆ మధ్య దేవి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని, అమ్మాయి కూడా అతనికి వరుసకి మరదలవుతుందని, అతి త్వరలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఒక రేంజ్ లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇందులో ఎటువంటి క్లారిటీ లేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి తన కెరియర్ లో ఇప్పటికే 10 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 8 సినీ అవార్డులు అంటూ ఇప్పటివరకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో 71 అవార్డులు అయితే అందుకున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా రాబోతున్నట్లు దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. అంటిల్ దెన్ బై బై. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.